భారత్లో యూపీఐకి గణనీయమైన ప్రజాదరణ లభిస్తోంది. డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తోంది. ఈ నేపథ్యంలో దీని వినియోగాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. తాజాగా నగదు డిపాజిట్లను సైతం యూపీఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో ఇప్పటి వరకు డెబిట్ కార్డు ద్వారా మాత్రమే నగదు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది. త్వరలో యూపీఐని ఉపయోగించి కూడా సీడీఎంలో డబ్బుని జమ చేసే వెసులుబాటును తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. బ్యాంకుల్లో భారీ క్యూలను నివారించేందుకు ఆర్బీఐ సీడీఎం వసతిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థర్డ్ పార్టీ యాప్లకు పీపీఐల లింక్, మరోవైపు డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ యూపీఐ యాప్ల ద్వారా ఆన్లైన్ వ్యాలెట్లు, ప్రీలోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను సైతం అనుసంధానించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడానికి బ్యాంక్ ఖాతాను అదే బ్యాంక్ ఇచ్చే యూపీఐ యాప్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ను అనుసంధానిస్తున్నాం. అలాగే పీపీఐలను వాటిని జారీ చేసే యాప్లకు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు చేస్తున్నాం. ఇకపై థర్డ్ పార్టీ యాప్లకు సైతం పీపీఐలను లింక్ చేసే వెసులుబాటు తీసుకురానున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.